హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి మామిడి తాండ్ర అండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా పండిన మామిడి పండ్లని 2 కేజీల వరకు తీసుకున్నానండి. ఇలా తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసుకొని ఇలా ముక్కలుగైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఒక ప్యాన్లో వేసుకోవాలి. ఇలా నేను 2 సార్లుగా వేసుకుంటున్నానండి. ఇది స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలండి, లేదంటే ఇదంతా పైకి చెందుతుంది. ఇలా కొంచెం మూతను తీసి ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు పంచదారను వేసుకోవాలి. 1 కేజీ మామిడి పండ్లకి 75 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు పంచదార వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ లోపల ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకోవాలండి. నేను చేసిన ఈ మామిడి తాండ్రాకి 3 ప్లేట్ల వరకు వచ్చిందండి. ఇలా 3 ప్లేట్లకి ఇలా నెయ్యి అనేది అప్లై చేసుకున్నాను. ఇది దగ్గర పడిందండి. ఇలా ఉండాలండి పేస్ట్ అనేది. మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. మామిడి తాండ్రని ఇలా ప్లేట్లో వేసుకొని ఇలా తిప్పుతూ ఉంటే సమానంగా స్ప్రెడ్ అవుతుంది. మనకి సమ్మర్లోనే మామిడి పళ్ళు దొరుకుతాయి కదండి. ఇలా మామిడి తాండ్ర చేసి పెట్టుకొని సంవత్సరం అంతా నిల్వ చేసుకొని తినవచ్చు. చాలా ఈజీ చేయడం, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలా నేను 3 ప్లేట్లలో వేసుకున్నానండి. ఇలా ఎండకి 2 రోజుల పాటు పెట్టుకుంటే మనకు బాగా ఆరిపోతుంది. ఇలా చాకు తీసుకొని అంచుల్లో ఇలా ఒకసారి లేపితే మనకి ఈజీగా వచ్చేస్తుందండి మామిడి తాండ్ర అనేది. చూడండి, మామిడి తాండ్ర అనేది ఇలా ఎంత ఈజీగా వచ్చేసిందో. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఎంత ట్రాన్స్పరెంట్గా వచ్చిందో చూడండి. ఇలా మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి, నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి. కొన్ని ఫోల్డ్ కూడా చేసి చూపిస్తానండి. ఇలా మొత్తం కట్ చేసుకొని ఇలా అరేంజ్ చేసుకోవడమేను. మామిడి పండు గుజ్జు ఉడికించుకునేటప్పుడు పంచదార ఎంతైతే మీకు సరిపోతుందో అంతే వేసుకోండి. మరీ ఎక్కువ పంచదార కూడా వేసుకోవద్దండి. స్వీట్ కరెక్ట్గా ఉన్నట్టు చూసుకొని వేసుకోండి. చూడండి, పీసెస్ అనేటివి ఎంత ఈజీగా వచ్చాయో. ఇలా ఫోల్డ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.